అందాల తార శ్రీదేవి మరణించి 6 ఏళ్ల పైనే అవుతున్నా ఇప్పటికీ శ్రీదేవి మరణం ఓ మిస్టరీగానే మిగిలిపోయింది. శ్రీదేవి మరణంపై అభిమానులకు ఎన్నో అనుమానాలు ఉన్నాయి. సౌత్ ఫిల్మ్ ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్ కూడా దశాబ్దానికి పైగా మహారాణిలా ఏలినటువంటి శ్రీదేవి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం చేయనక్కర్లేదు. దేశవ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్న శ్రీదేవి హఠాన్ మరణంతో ఆమె అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇండియన్ సినిమా చరిత్రలో గోల్డెన్ పేజీలను లిఖించిన శ్రీదేవి తరతరాలు మర్చిపోలేని ఖ్యాతిని సాధించుకుంది. కానీ ఆమె మరణం మాత్రం శ్రీదేవిని అభిమానించే ప్రతి ఒక్కరిని కలిచివేసింది. అంతేకాదు ఆమె మరణం ఇప్పటికీ మిస్టరీగానే మిగిలిపోయింది. 2018 ఫిబ్రవరి 24వ తేదీన శ్రీదేవి అనుకోని పరిస్థితుల్లో తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయింది. ఒక ఫ్యామిలీ ఫంక్షన్ కోసం దుబాయ్ వెళ్లిన శ్రీదేవి బాత్రూమ్ లో బాత్ టబ్ లో విగత జీవిగా కనిపించింది. అతిలోక సుందరి శ్రీదేవికి ఎవరితోనూ వైరం ఉండదు. అసలు ఆమె మొహం చూస్తే ఎవరికి గొడవ పెట్టుకోవాలి అనే భావన కూడా వారి మైండ్ లోకే రాదు. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మతో సొంత చెల్లెలే గొడవ పెట్టుకుందట. అంతేకాదు శ్రీదేవి మీద ఉన్న పగతో కనీసం ఆమె చనిపోయినా కూడా చివరి చూపు చూడటానికి రాలేదని అప్పట్లో చాలా మంది శ్రీదేవి చెల్లి కసాయితనం గురించి కథలుగా మాట్లాడుకున్నారు. మరి ఈ ఇద్దరి మధ్య ఉన్న గొడవ ఏంటి? శ్రీదేవి చనిపోయినా కూడా ఎందుకు చివరి చూపు చూడటానికి రాలేదు అన్న సంగతి ఇప్పుడు చూద్దాం. శ్రీదేవికి ఆమె చెల్లి శ్రీలత మధ్య గొడవ వచ్చింది శ్రీదేవి తల్లి మరణించిన సమయంలో నట. అయితే శ్రీదేవి తల్లి అనారోగ్య సమస్యల కారణంగా చనిపోయింది. కానీ ఆమె డాక్టర్ల నిర్లక్ష్యం వల్లే చనిపోయింది అని శ్రీదేవి ఆ సమయంలో కోర్టులో ఒక కేసు వేసి వైద్యుల దగ్గర నుంచి దాదాపు 7.5 కోట్ల రూపాయలు నష్టపరిహారంగా తీసుకుందట. అయితే శ్రీదేవి చెల్లి శ్రీలత అప్పటికే పెళ్లై ఒక ఇంటి కోడలుగా వెళ్ళింది. అలాగే శ్రీదేవికి అప్పటికి ఇంకా పెళ్లి కాలేదు. తల్లి బాగోగులు కుటుంబానికి సంబంధించిన ఏ విషయాలైనా శ్రీదేవిని చూసుకునేదట. అలా తన తల్లి విషయంలో వచ్చిన 7 కోట్ల రూపాయలలో తనకు కూడా 2 కోట్ల రూపాయలు వాటా రావాలని గోలగోల చేసి చివరికి శ్రీదేవి చెల్లి తన సొంత అక్క శ్రీదేవి పైన కేసు పెట్టి చివరికి కేసు కూడా గెలిచి 2 కోట్ల రూపాయలు అయితే అందుకోగలిగింది. కానీ డబ్బు ఎంత దగ్గర వారినైనా దూరం చేస్తుంది అన్నట్లు ఈ అక్క చెల్లెల మధ్య చాలా దూరమే పెంచింది. ఇక అప్పటి నుంచి ఇద్దరు అక్క చెల్లెల మధ్య మాటలు ఉండేవి కావట. అంతేకాదు శ్రీదేవి చనిపోయిన సమయంలో కూడా ఆమె చివరి చూపు చూడటానికి శ్రీలత కనీసం రాలేదు అని ఎంతో మంది ఈమె అభిమానులు, సన్నిహితులు, బంధువులు గుసగుసలాడుతున్నారు. శ్రీదేవి మీ అభిమాన నటి అయినట్లయితే శ్రీదేవి నటించిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.